శ్రీ ఆదిత్య అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీస్ ప్రెజెంట్స్ ఫారెస్ట్ టు ఫార్మ్ ల్యాండ్స్. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి, న్యాచురల్ ఎనర్జీ ఫారెస్ట్రీ డెవలపర్స్, హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఎవరోజు అంశం శ్రీగంధం సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలకు, అనుమానాలు, అపోహలకి, మీరు అడిగే ప్రశ్నలకి సరి అయిన శాస్త్రీయ ఆధారిత సమాధానాలను ఇస్తాం. సైంటిఫిక్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ వీడియో ప్రస్తుతం శ్రీగంధం సాగు చేస్తున్న రైతులందరికీ, కొత్తగా శ్రీగంధం సాగు చేపట్టబో రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. మేము యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియో మీకు సెల్ ఫోన్కి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. రైతులు శ్రీగంధం సాగు చేస్తే 12 నుంచి 15 సంవత్సరాల్లో ఎకరాకి 5-6 కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. మరికొంత అంకిత భావంతో డెడికేటెడ్గా శ్రీగంధం సాగు చేస్తే 9 నుండి 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నో డౌట్, అనుమానమే లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరి వద్ద లేనటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మా వద్ద ఉంది. మా ఆఫీస్కి వస్తే చూపిస్తాం. రండి. యూట్యూబ్లో పెడితే కాపీ కొడతారు, కాబట్టి మేము పెట్టలేదు. మీరు వస్తే మేము చూపిస్తాం. ఓకే. చూడండి, ప్రస్తుతం ఉన్న ట్రీ ప్లాంటేషన్స్లో అన్నిటికన్నా అధికాదాయాన్ని ఇచ్చి పేద రైతులను సైతం కోటీశ్వరులను చేసే బంగారం లాంటి శ్రీగంధం సాగుని ఎంత బాగా చూసుకోవాలండి. మీ కన్న పిల్లలను చూసుకున్నట్లా శ్రద్ధగా, ప్రేమగా, ఆప్యాయంగా, ప్రాప్తంగా చూసుకోవాలి కదా. కానీ శ్రీగంధం సాగు చేస్తున్న రైతుల గ్రహచారమో లేక శ్రీగంధం మొక్కల దౌర్భాగ్యమో, దారిద్ర్యమో ఏమో తెలియదు. కానీ శ్రీగంధం తోటలో కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే శ్రీగంధం సాగు చేస్తున్నారు. కాబట్టే తెలుగు రాష్ట్రాల్లో మేము చూసినటువంటి శ్రీగంధం తోటల్లో 85% ఘోరంగా దెబ్బతిని భ్రష్టు పట్టిపోయినాయి. చెప్పాలంటే పూర్తిగా సంకనాగిపోయినాయి. కొత్తగా శ్రీగంధం సాగు చేపట్టబోయే రైతులు శ్రీగంధం తోటలు ఈ విధంగా దెబ్బతినకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేము ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టినటువంటి 36 వీడియోల్లో వివరంగా వివరించాం. చూడండి. అయినా కూడా ఇప్పుడు కొన్ని విషయాల్ని సంక్షిప్తంగా ఈ వీడియోలో వివరిస్తాను. శ్రద్ధగా వినండి. శ్రీగంధం ప్లాంటేషన్స్ దెబ్బతినడానికి కారణాలు అనేక ఉన్నాయి. అందులో నంబర్ 1, భూసార పరీక్షలు చేయించకుండా శ్రీగంధం సాగు చేయడం. నంబర్ 2, ప్లాంట్ పాపులేషన్ మెయింటైన్ చేయకపోవడం. ఎకరా భూమిలో చాలా ఎక్కువ మొక్కలు నాటడం లేదా అతి తక్కువ శ్రీగంధం మొక్కలు నాటడం. నంబర్ 3, శ్రీగంధం మొక్కలకి సరి అయిన హోస్ట్ ప్లాంట్స్ ఎన్నుకొని నాటకపోవడం. 90% రైతులు చేస్తున్న తప్పు, బ్లండర్ మిస్టేక్ ఇదే. నంబర్ 4, శ్రీగంధం మొక్కలు అడవి మొక్కలు కాబట్టి అంతర్సేద్యం చేయవద్దు, కలుపులు తీయవద్దు, పోషకాహారం ఏమీ వేయవద్దు అని ఎవడో బుద్ధిలేనోడు చెబితే నిజమైన నమ్మిన బుద్ధిజీవులు, మేధావులు, బాగా చదువుకున్న వ్యక్తులు చాలామంది రైతులు శ్రీగంధం మొక్కలు నాటి అలాగే గాలికి వదిలేస్తున్నారు. అయినా కూడా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందని కలలు కంటున్నారు. కష్టపడకుండా వచ్చే ఈజీ మనీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, కష్టపడకుండా డబ్బులు ఎవరికి ఊరికే రావు, గుర్తుంచుకోండి. నంబర్ 5, ఇంజ్యూర్డ్ ప్రూనింగ్ ఆఫ్ బ్రాంచెస్. సరి అయిన పద్ధతులు తెలుసుకోకుండా అత్యంత దారుణంగా కొమ్మ కత్తిరింపులు చేసి శ్రీగంధం మొక్కల్ని తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్నారు. నంబర్ 6, శ్రీగంధం మొక్కలు ఎత్తు పెరిగి కాండం వృద్ధి చెంది సుగంధ పరిమళ చేవ, ఫ్రాగ్రెన్స్ హార్ట్వుడ్ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రత్యేకమైన పోషకాలని శ్రీగంధం మొక్కలకు వాడటం లేదు. ఇవేనండి తెలుగు రాష్ట్రాల్లో మేము శ్రీగంధం తోటలో గమనించి తెలుసుకున్న విషయాలు, శ్రీగంధం సాగు పద్ధతులు. చూడండి, మా దృష్టిలో ఇవన్నీ తప్పుడు శ్రీగంధం సాగు విధానాలే, తప్పుడు పద్ధతులే. సాయిల్ టెస్టింగ్ చేయించకుండా శ్రీగంధం సాగు చేయడం తప్పు. ఎకరా భూమిలో తగినన్ని శ్రీగంధం మొక్కలు నాటకపోవడం మరో తప్పు. సూటబుల్ హోస్ట్ ప్లాంట్ తెలుసుకొని నాటకపోవడం ఘోరమైన తప్పు. శ్రీగంధం మొక్కలు అడవి మొక్కలు కాబట్టి సేద్యం చేయకపోవడం, కలుపులు తీయకపోవడం, ఎటువంటి పోషకాహార ఎరువులు వేయకపోవడం అనేది అత్యంత ఘోరమైన తప్పు. విచక్షణారహితంగా ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు శ్రీగంధం మొక్కల కొమ్మల్ని నరికివేయడం ఘోరాతి ఘోరమైన మరో తప్పు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలామంది శ్రీగంధం రైతులు తప్పులు చేసి ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి మరిన్ని తప్పులు చేసి, తప్పుల మీద తప్పులు చేసి శ్రీగంధం తోటని తప్పుల తడక తయారు చేసినటువంటి రైతులు తప్పైపోయిందని తెలుసుకునేసరికి
శ్రీగంధం మొక్కలు ఈ విధంగా సన్నగా బక్కగా పీలగా మారిపోయి ఎల్లో కలర్లోకి మారిపోయి పెరుగుదల నిలిచిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది అని చాలామంది రైతులు మాకు ఫోన్లు చేసి, రెడ్డి గారు మీరే మంచి పరిష్కార మార్గం చూపించండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సి, ఎంబీఏ, అగ్రి బిజినెస్ చదువులు చదివినట్టు మీరైతేనే మా శ్రీగంధం తోటని బాగు చేస్తారని నమ్మకంతో ఫోన్ చేస్తున్నాము అని మరీ ప్రాధేయపడుతూ ఉన్నారు. ఓకే, మీ నమ్మకాలని వమ్ము చేయం. ఎస్, ఈ విధంగా దారుణంగా దెబ్బతిని భ్రష్టు పట్టిపోయిన శ్రీగంధం తోటలు ఎన్నింటినో మేము బాగు చేసినటువంటి అనుభవం మాకుంది. బాగు చేస్తాం. చూడండి, ఈ విధంగా బాగా దెబ్బతినటువంటి శ్రీగంధం తోటని 1 సంవత్సరం 1 నెల 20 రోజుల్లోనే ఈ విధంగా మిసమిసలాడే విధంగా ఫారెస్ట్ గ్రీన్ కలర్లోకి మార్చేశాం. మేము ఏ విధంగా బాగు చేశామో తెలుసుకోవాలని ఉందా మీకు? అయితే మా కళ్యాణ్ ఏబిఎం ఛానల్ నందు వీడియో నంబర్ 30 చూడండి. మేము ఏ విధంగా బాగు చేశామో మీకే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో శ్రీగంధం సాగు చేస్తున్న చాలామంది రైతులు యూట్యూబ్లో మా వీడియోలు చూసి గిడసబారిపోయి అభివృద్ధి లేని శ్రీగంధం తోటల గురించి అనేక మంది ఫోన్ల ద్వారా అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా దెబ్బతిన్న శ్రీగంధం తోటల సమస్యల పరిష్కారం కొరకి మీ అనుమానాలు, అపోహలు, సంశయాలు, సందేహాల్ని నివృత్తి చేయడానికి శాస్త్రీయంగా విశ్లేషించి వివరణాత్మకంగా వివరిస్తూ 3 వీడియోలు చేస్తున్నాం. డోంట్ మిస్ ఇట్. కొత్తగా శ్రీగంధం సాగు చేయబో రైతులు మీ సందేహాల్ని ప్రశ్నల రూపంలో మా వాట్సాప్ నంబర్కు పంపండి. ఆల్రెడీ శ్రీగంధం సాగు చేస్తున్న రైతులైతే మీ శ్రీగంధం తోటల్ని మీ సెల్ ఫోన్లో 3-4 నిమిషాలు వీడియోలు తీయండి. 10 ఫోటోలను డిఫరెంట్ యాంగిల్స్లో తీసి మా వాట్సాప్ నంబర్లో పెట్టండి. మీ సమస్య ఎంతటి జటిలమైనదైనా, ఎంతటి కష్టతరమైనదైనా, క్లిష్టమైన, సంక్లిష్టమైన కాంప్లికేట్ ప్రాబ్లమ్స్ అయినా పర్వాలేదు. మీ సమస్యల్ని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఏ భాషలో అయినా పర్వాలేదు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్కి పంపండి. ఈ 5 భాషల్ని అర్థం చేసుకొని అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి యంగ్స్టర్స్ మా టీంలో ఉన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సి, ఎంబీఏ అగ్రి బిజినెస్ మరియు బీహెచ్ఎం చదువులు చదివినటువంటి మెరికల్ లాంటి యువకులు, శ్రీగంధం సాగులో అపారమైనటువంటి అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ అందరం కలిసి మీకు మంచి పరిష్కార మార్గం చూపిస్తాం. నో డౌట్, అనుమానమే లేదు. సమస్యలను ఎదుర్కొంటున్న శ్రీగంధం తోటలని వీడియో తీసేవారికి ఒక చిన్న సూచన. మీరు ఉదయం 10 గంటల లోపు కానీ సాయంత్రం 5 గంటల తర్వాత కానీ వీడియోలు తీసి ఫోటోలు తీసి మాకు పంపండి. ఫోటోలు వీడియోలు తీసేటప్పుడు సూర్యుడు మీకు వెనుక వైపు ఉండేట్లు చూసుకోండి. అప్పుడు వీడియో బాగొస్తుంది. సెల్ఫీ తీసినట్లు కెమెరాని నిలబెట్టి వీడియోలు, ఫోటోలు తీయవద్దు. సెల్ ఫోన్తో వీడియోలు తీసేవాళ్ళు కెమెరాని అడ్డంగా పెట్టి 2 శ్రీగంధం సాళ్ళ మధ్యన మెల్లగా నడుచుకుంటూ 3-4 నిమిషాలు ఒక వీడియో తీయండి. తర్వాత 2 శ్రీగంధం సాళ్ళ మధ్య నిలబడి 360 డిగ్రీస్లో మీ చుట్టూ మీరు తిరుగుతూ వీడియో తీయండి. రకరకాల యాంగిల్స్లో 10 ఫోటోలు తీసి మీ సమస్యని మెసేజ్ రూపంలో రాసి మా వాట్సాప్ నంబర్కి పంపండి. శ్రీగంధం సాగు చేస్తున్న రైతులు మాకు పంపిన ప్రశ్నల్లో ఎక్కువ మంది రైతులు అడిగినటువంటి ప్రశ్నలకి శాస్త్రీయంగా సమాధానాలు ఇస్తూ మొదటి వీడియోల్ని త్వరలోనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, చూడండి. తర్వాత రైతులు ఎదుర్కొన్నటువంటి సంక్లిష్టమైన సమస్యలకి, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి మంచి పరిష్కార మార్గాలు చూపిస్తూ ప్రత్యేకమైన వీడియోల్ని చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ప్రాక్టికల్గా శ్రీగంధం రైతులు ఎదుర్కొంటున్న ఇటువంటి సమస్యలన్నింటికీ మంచి పరిష్కార మార్గం చూపిస్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ మోర్ ఇన్ఫర్మేటివ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టు ద శాండల్వుడ్ ఫార్మర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఎస్, శ్రీగంధం సాగు గురించి దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా లెంగ్తీ వీడియోల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసింది మేమే. ఇప్పటి వరకు మేము తెలుగులో 37 వీడియోల్ని కళ్యాణ్ ఏబిఎం ఛానల్ నందు అప్లోడ్ చేశాం. ఇంకా 5 వీడియోలు అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. శాండల్వుడ్ కల్టివేషన్లో రైతులు ఎదుర్కొన్న ప్రత్యేకమైన సమస్యలపైన, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ పైన, వివాదాస్పదమైన విషయాలపైన మరికొన్ని వీడియోలు చేసి యూట్యూబ్లో పెడతాం. ఎస్, వీఆర్ హ్యావింగ్ దట్ మచ్ కమాండ్ ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ శాండల్వుడ్ కల్టివేషన్. త్వరలో వీడియోలు వస్తాయి, చూడండి. వీడియో నెంబర్ 38 వెరీ ఇంపార్టెంట్.
శ్రీగంధం చెట్లలో అధికంగా సుగంధ చేవ, శ్రీగంధ తైలాన్ని వృద్ధి చేసి కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఏ విధంగా పొందాలి? నాణ్యమైన శ్రీగంధం మొక్కలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఎన్నుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయాల్ని ప్రధానాంశంగా తీసుకొని వీడియోస్ చేస్తున్నాము. కొత్తగా శ్రీగంధం మొక్కలు కొని సాగు మొదలు పెట్టబోయే వాళ్ళు మా వీడియో చూసిన తర్వాతనే శ్రీగంధం మొక్కలు ఎక్కడైనా కొనండి, నో ప్రాబ్లం. లేకపోతే నష్టపోతారు, ఘోరంగా నష్టపోతారు. జాగ్రత్త. కొంచెం డీటెయిల్గా వివరిస్తాను వినండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మేము చూసిన శ్రీగంధం తోటల్లో చాలా వరకు ఈ విధంగా వంకర్లు తిరుగుతూ, వయ్యారాలు పోతూ, భరతనాట్యం చేస్తున్నట్లు కొన్ని శ్రీగంధం తోటలు ఉన్నాయి. కథాకళి, ర్యాక్ అండ్ రోల్ డ్యాన్స్ చేస్తున్నట్టు మరికొన్ని శ్రీగంధం తోటలు ఉన్నాయి. ఇటువంటి శ్రీగంధం మొక్కల్లో సుగంధ చేవ తయారు కాదు, శ్రీగంధం తైలం అభివృద్ధి చెందదు. ఏం లాభం చెప్పండి? తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్న శ్రీగంధం తోటల్లో ఈ విధంగా చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ విభిన్నమైన ఆకృతులతో అష్టవక్రాల శ్రీగంధం మొక్కలు ఈ రకంగా పుట్టడానికి కారణాలు తెలుసుకోవాలని ఉందా? ఇటువంటి వంకర టింకర శ్రీగంధం మొక్కలను పుట్టించిన వారిని చూడాలని ఉందా? మదర్ ప్లాంట్స్ని చూడాలని ఉందా? అయితే వెయిట్ చేయండి. 10 రోజుల్లో మేము అప్లోడ్ చేయబోయే వీడియో నంబర్ 38లో డీటెయిల్గా వివరించాం. ఖచ్చితంగా చూడండి, లేకపోతే నష్టపోతారు. జాగ్రత్త. ఈ విధంగా వంకర టింకర్లుగా వంపులు తిరిగి నాట్యం చేసే శ్రీగంధం మొక్కలు చక్కగా ఉంటాయని మాయమాటలు చెప్పి రైతులకు అంటగట్టి పైసా వసూల్ అంటూ ఫుల్గా పైసలు వసూలు చేసే వసూల్ రాజాలున్నారు. జాగ్రత్త. శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీ అంటే ఏమీ తెలియని ఇటువంటి వసూల్ రాజాల వద్ద శ్రీగంధం మొక్కలు కొంటే అందులో సుగంధ చేవ, శ్రీగంధ తైలం తయారు కాదు. నో ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ హార్ట్వుడ్, నో ప్రొడక్షన్ ఆఫ్ శాండల్వుడ్ ఆయిల్. పైన పటారం, లోన్ లుటారం అన్నట్లుంది. ఏం లాభం చెప్పండి? శ్రీగంధం చెట్టు చూడడానికి పచ్చగా బాగానే ఉంటాయి, అందులో సుగంధ చేవ ఉండదు, శ్రీగంధ తైలం ఉండదు. ఏం లాభం చెప్పండి? కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీగంధం రైతులకి ముఖ్య గమనిక. మీరు రైతులు ఎవరైనా కూడా శ్రీగంధం సాగు చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మా వద్ద బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ, ఎంబీఏ చదువులు చదివినటువంటి యువకులచే నిర్వహించబడుతున్నటువంటి మా నర్సరీలో మంచి క్వాలిటీ శ్రీగంధం మొక్కలు తయారు చేస్తున్నాము. వాటికి అనుకూలమైనటువంటి రకరకాల సపోర్ట్ మొక్కలను తయారు చేసి ఇస్తున్నాం. కాబట్టి మా నర్సరీ శ్రీగంధం మొక్కలు కొన్న వారికి మీ భూమి పరీక్ష చేసి మీ భూమికి అనుకూలమైనటువంటి శ్రీగంధం మొక్కలు ప్లస్ దానికి అనుకూలమైనటువంటి సపోర్ట్ మొక్కల్ని మేము రికమెండ్ చేస్తాం. మా దగ్గర ఉన్న ఇస్తాం. తర్వాత శ్రీగంధం మొక్కల పెరుగుదలకి, అభివృద్ధికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ, ఎంబీఏ చదువు చదివినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉచితంగానే ఇస్తారు. మా సర్వీసెస్ను ఉపయోగించుకోండి, టెక్నాలజీని నమ్మండి, మీ శ్రీగంధంతో సక్సెస్ చేసుకోండి, సక్సెస్ చేసి చూపిస్తాం. ఇట్లు మీ రైతు సోదరుడు బొబ్బిటి సుధాకర్ రెడ్డి. మా నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొన్న రైతులు తప్పులు చేయకుండా పర్ఫెక్ట్గా శ్రీగంధం మొక్కలు నాటడానికి సహాయం చేయడానికి 125 మంది వ్యవసాయ కూలీలకి మేము ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్ లేబర్గా తయారు చేశాం. ఎవరైనా అటువంటి కూలీలు కావాలని కోరితే మేము పంపిస్తాం. నిపుణులైన కూలీలు వారే కొలతల ప్రకారం మార్కింగ్ చేసుకుంటారు, గుంటలు తీస్తారు, ఎరువులు వేసి శ్రీగంధం మొక్కలు నాటి వాటికి సపోర్ట్ మొక్కలు నాటి నీళ్లు పోసి మీకు అప్పగిస్తారు. మీరు వారి వెనుక ఉండి ఆ కొలతల ప్రకారం నాటుతున్నారా లేదని చూసుకుంటూ పర్యవేక్షించడమే. కానీ మేము కాంట్రాక్ట్ వర్క్ చేయమండి, ట్రైన్ లేబర్ని మాత్రం పంపిస్తాం, మీరే చూసుకోండి. వీడియో నంబర్ 39 వెరీ ఇన్ఫర్మేటివ్. చాలామంది శ్రీగంధం రైతులు అడుగుతున్న ప్రశ్నలు. శ్రీగంధం తోటల్లో పెరిగిన కలుపుగడ్డిని మేపుతూ గొర్రెలు మేకలు మేపితే ఎకరాకి ఎంత లాభం వస్తుంది? ఆవులు గేదెలు మేపితే ఎకరాకి ఎంత లాభం వస్తుంది? గొర్రెలు మేకలు ఆవులు గేదెలు మేపకుండా ఓన్లీ శ్రీగంధం మాత్రమే సాగు చేస్తే రైతులకు ఎకరాకి ఎంత లాభం వస్తుంది అని అడుగుతా ఉన్నారు. శ్రీగంధం తోటల్లో గొర్రెలు మేకలు ఆవులు గేదెలు తిప్పి గడ్డి మేపితే బోరు బావుల్లో నీరు అడుగంటిపోతుందని, భూగర్భ జల మట్టం దారుణంగా పడిపోతుందని మా టీం సభ్యులు అగ్రోఫారెస్ట్రీ ఎక్స్పర్ట్ మిస్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. మరియు బోర్లు రీఛార్జ్ కావని,
గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తిగా పడిపోతుందని, బోరు బావులు ఎండిపోతాయని భూమి భూగర్భ శాస్త్ర ఇంజనీర్ మిస్టర్ పి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది శాస్త్రీయంగా సైంటిఫిక్గా నిగ్గు తేలుస్తాం. వీడియో కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకే. వీడియో నంబర్ 40, కొమ్మ కత్తిరింపులు, ప్రూనింగ్ ఆఫ్ బ్రాంచెస్. శ్రీగంధం సాగు చేసే 90% రైతులు అడుగుతున్న ప్రశ్నలు ఏమంటే, శ్రీగంధం మొక్కల కొమ్మ కత్తిరింపులు చేయవచ్చా చేయకూడదా, శ్రీగంధం మొక్కల బ్రాంచెస్ ప్రూనింగ్ చేస్తే ఏమవుతుంది, కొమ్మ కత్తిరింపులు చేయకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది, అడవుల్లో శ్రీగంధం మొక్కలకి ప్రూనింగ్ ఎవరు చేయడం లేదు కదా, మరి రైతులు సాగు చేస్తున్న శ్రీగంధం తోటల్లో కొమ్మలు ఎందుకు కత్తిరిస్తూ ఉన్నారు, ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మొదలైన రైతుల ధర్మ సందేహాలకి శాస్త్రీయ సమ్మతమైన సమాచారాన్ని ఇచ్చాం. ఖచ్చితంగా చూడండి, లేకపోతే దారుణంగా నష్టపోతారు. ఇంతవరకు శ్రీగంధం తోటల్లో కొమ్మ కత్తిరింపుల గురించి యూట్యూబ్లో ఎవరూ వివరించని విషయాలు ఎన్నో వివరించామో, విపులంగా వివరించాం, చూడండి. ఇటువంటి విశిష్టమైన విశేషాలతో కూడినటువంటి వీడియోల్ని మా ఛానల్లో రాబోయేటువంటి వీడియో నంబర్ 45 వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. మేము యూట్యూబ్లో పెట్టే వీడియోలు డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మంది రైతులకు షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. మీ స్నేహితులు బాగుపడతారు, మీ తోటి రైతులు బాగుపడతారు. ఓకే ఓకే. మీరు ఇంతవరకు ఓపికగా చూసింది ఓకే. ఇప్పుడు మరో 3 నిమిషాల వీడియో మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చూడండి. జీవకారుణ్యం, మూగజీవాల పట్ల ప్రేమ, కరుణ, అనురాగం, ఆప్యాయత ఉంటే చూడండి. దిస్ ఈజ్ అంజీ, దిస్ ఈజ్ భైరవ, కాలభైరవ. ఈ 2 కూడా మా కుటుంబ సభ్యులే. మేము బయటికి పోయి ఇంటికి వచ్చినప్పుడు కారు హారన్ విని గుర్తుపట్టి ఇంట్లో భార్యాపిల్లల కన్నా ముందుగా ఎదురొచ్చి ఆనందంగా, అభిమానంతో ఈ విధంగా అభిమానం చూపిస్తాయండి మా అంజీ భైరవులు. చూడండి, అవి చూపే అభిమానానికి మనం ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. బయట పనుల ఒత్తిడితో అక్కడిక్కడ తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే వీటి చేష్టలతో స్ట్రెస్ మొత్తం మాయమైపోతుంది. శునకాలను పెంచేవారందరికీ ఈ అనుభవాలు ఉంటాయి. మాకు అమితానందం కలిగించే విషయం ఏమంటే, మేము మా రీసెర్చ్ ఫామ్కి ఎప్పుడు పోయినా కారును గుర్తుపట్టి మా గోమాతలంతా పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చి పలకరిస్తాయండి. మా శునకరాజాలు అంజీ, భైరవ చూపిన విధంగా ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని మా గోమాతలు కూడా చూపిస్తాయంటే నమ్మశక్యంగా లేదు కదా. అయితే మీరే చూడండి. అక్కడ పరిగెత్తుకుంటూ మా వైపు వస్తున్నటువంటి గోమాత పేరు శారద. మేము ఎవరము పిలవలేదు, ఆ వెనకాల మిగతా గోమాతలు కూడా వస్తున్నాయి చూడండి. ఈ మూగజీవాల ప్రేమ అభిమానాలు చూస్తుంటే తనువులు పులకరిస్తూ ఉన్నాయి. మేము ఏనాడు ఒక పిడిగడి గడ్డి కానీ, 1 లీటర్ నీళ్లు కానీ తాపింది లేదు. ఆ పని చూసుకోవడానికి మా ఫామ్లో పని మనుషులు ఉన్నారు. మేము ఎప్పుడు మా ఫామ్కి వచ్చినా కూడా ఫస్ట్ గోమాతల దగ్గరికి పోయి కొద్దిసేపు కూర్చొని గడుపుతాం. గడిపిన తర్వాత ఏదైనా అరటి పండ్లు ఆఫర్ చేస్తాం, అంతే. అంతకుమించి ఇంకేం చేసింది లేదు. ఆ స్నేహమే ఇంత అభిమానంగా మారిందనుకుంటున్నాను. అసలు అరటి పండ్లు ఆఫర్ చేస్తున్న ఇంత అభిమానం ఉంటే దానికి గడ్డి పెట్టి, ఇంత మామూలు దాన పెట్టి, నీళ్లు పెట్టి సహిస్తే ఇంకెంత అభిమానం చూపిస్తాయి మరి. చూడండి, ఇప్పుడు మీరు చూసేటువంటి సంతతి ఎంత కూడా దుర్గా, ఫస్ట్ మేము కొన్నటువంటి దుర్గా గోమాత సంతతి ఇది. అక్కడ దూరంగా ఉన్నాయి కదా 2 గోమాతలు, ఇదంతా దుర్గా సంతతి. అక్కడ దూరంగా ఉన్నటువంటి 2 గోమాతలు కొద్దిగా ఇంకా అలవాటు కాలేదు. ఈ మధ్యనే కొన్నాము పెబ్బేరు సంతలో. ఒకదానికి తులసి అని చెప్పేసి, ఒకదానికి గాయత్రి అని పేరు పెట్టాం. గాయత్రి మాత వచ్చిన 4 రోజులకే పిల్లని డెలివరీ అయింది. అక్కడ కూడా 3 ఉన్నాయి చూడండి. ఇది మామూలు దుర్గా గో సంతతి. అదంతా కూడా మామూలుగా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ గాయత్రి, తులసి మాత సంతతి. ఈ సంతతి గోమాతలను చూస్తూ ఉంటే, ఈ సందడి చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. అసలు మనము మిగతా విషయాలన్నీ మర్చిపోయి దీనితో మమేకమైపోతాం. అసలు ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అనుభవించవచ్చు. అంటే దీనితో గడిపితే మనశ్శాంతి, ప్రశాంతత ఏర్పడుతుంది. ఇదండి మా గో సమూహం.
గౌసాముఖం చూడండి ఎంత ఆనందంగా ఉందో. ఎంత మేము పోయేంతవరకు అక్కడే నిలబడుకోండి చూడండి, ఎంతసేపు చాలాసేపు ఉంటాయి అట్లా. మీకు ఈ దుర్గామాత సంతతి గురించి కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గురువు గారు టీవీలో గోమాత గురించి ప్రవచనంలో చెప్తా ఉంటే విని ప్రభావితుడున్నాయి. నేను కూడా ఒక గోమాతని మా రీసెర్చ్ ఫామ్లో పెంచుకోవాలని నిర్ణయించుకొని మరుసటి రోజే సంతకు పోయి ఒక గోమాతను కొని దానికి దుర్గా అని నామకరణం చేశాం. తర్వాత ఈ దుర్గామాతకి ఈ పిల్ల గోమాతలు జన్మిస్తే శారద అని లక్ష్మి అని నామకరణం చేశాం. సంతోషకరమైన విషయం అంటే ఈ దుర్గామాత జన్మనిచ్చిన పిల్లకి నందీశ్వరని, శారదామాత జన్మనిచ్చిన పిల్లకి శ్రీవిద్య అని నామకరణం చేశాం. ఈ గోమాత త్రయం మా ఫామ్కి వచ్చినప్పటి నుండి మాకు విజయాలే విజయాలు, అన్నింటా విజయాలే. సక్సెస్ రేటు 95% పెరిగింది. ఇప్పటికి మేము ఈ ఫారెస్ట్రీ ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ని విజయవంతంగా పూర్తి చేశాం. రైతు సోదరులకి మేము విన్నవించేది ఏమంటే, చిన్న రైతైనా పెద్ద రైతైనా ఎవరైనా సరే ఒక గోమాతని సంతలోనే కొని పెంచండి. తర్వాత ప్రోగ్రెస్ మీరే చూస్తారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అమోఘమైనటువంటి విజయాలు సాధిస్తారు. గోమాతను రక్షించండి. మీరు ఇండియాలో ఉన్నా, ఇటలీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, జపాన్లో ఉన్నా కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీరు మీ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో అనుభవయోగ్యమైనటువంటి సిరి సంపదలు కలిగి ఆనందమయ జీవితం పొందగలరు. ఇది మా స్వానుభవం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.